మళ్ళీ మల్కాజ్గిరి సీటు మనమే గెలవాలి. మంత్రి తుమ్మల ఆసక్తికర వ్యాఖ్యలు. మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాన్ని మళ్ళీ మనమే గెలవాలి అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న ఆయన టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మది ఆష్కి గౌడ్తో కలిసి ఇవాళ స్థానిక కాంగ్రెస్ నేతలతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అందుకు అన్ని విధాలుగా తన పూర్తి సహకారం ఉంటుందని పేర్కొన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేలు గెలవలేకపోయినా ఎంపీ సీట్ను మాత్రం కాంగ్రెస్ కైవసం చేసుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేయాలని స్పష్టం. ఇక్కడ మల్కాజ్గిరికి సంబంధించి ఒక హాట్ టాపిక్ ఉండబోతా ఉంది. అసలు పార్లమెంట్ ఎన్నికలు అనేది రచ్చని లేపబోతా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలకు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మదియాష్కి గౌడ్కి ఇస్తారా, లేకపోతే మైనంపల్లి హనుమంతరావుకి ఇస్తారా, లేకపోతే మదియాష్కి గౌడ్ ఏమన్నా మరోసారి నిజామాబాద్ పోయే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మైనంపల్లి హనుమంతరావు హైదరాబాద్లో మంచి పట్టున్న నాయకుడు కావడంతో మల్కాజ్గిరి సీట్ ఆయనకి ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా అనేది కూడా ఆలోచిస్తూ ఉన్నారు. కాకపోతే మనం మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని గెలిపించుకోలేకపోయినా ఎంపీ కన్ఫామ్గా, అంటే గతంలో కూడా మనం మల్కాజ్గిరికి సంబంధించిన దాంట్లో ఎమ్మెల్యే స్థానాలు గెలిపించుకోకపోయినా ఇప్పుడు గెలిచినాం కదా ఒకసారి 2019లో, ఇప్పుడు గెలవాలి అంటూ కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే కీలక వ్యాఖ్యలు చేశారంట. కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్, 81 మంది సీనియర్ విద్యార్థినులపై సస్పెన్షన్ వేటు. విద్యార్థినులపై వరంగల్ కాకతీయ యునివర్సిటీలో ర్యాగింగ్ కలకరం చెప్పింది. జూనియర్లపై ర్యాగింగ్ పాల్పడిన సీనియర్ విద్యార్థినులపై వేటు పడింది. జూనియర్ యువతులను ర్యాగింగ్ చేసిన 81 మంది విద్యార్థినులపై కాకతీయ యూనివర్సిటీ అధికారులు వారం రోజుల పాటు సస్పెన్షన్ వేటు వేశారు. అందులో 81 మంది యువతులు కామర్స్, ఎకనామిక్స్, జువాలజీ విభాగాలకు చెందిన వారు ఉన్నారు. ఒకేసారి అంతమంది విద్యార్థినులపై సస్పెన్షన్ వేటు పడడం యూనివర్సిటీలో చర్చనీయంగా మారింది. ఈడ ర్యాగింగ్ చేసింది యువకులు కాదు, అదే యువకులు అయ్యుంటే, అదే విద్యార్థులు అయ్యుంటే, అదే ఒక యూత్ అయ్యి ఉంటే ఈరోజు కలకాలం రేపేటువంటి వార్త. విద్యార్థినులకు మీకు ఏం పోయే కాలం వచ్చింది తల్లి? మీకు మీలాంటి మీ చెల్లెళ్ళే కావచ్చు కదా, మీ ఇంట్లో వ్యక్తులు అయితే అలా ర్యాగింగ్ చేస్తారా? ర్యాగింగ్ చేసినందుకు కాకతీయ యూనివర్సిటీ చరిత్రలోనే మొట్టమొదటిసారి 81 మంది విద్యార్థినులపై వేటు వేసిందంట యూనివర్సిటీ. 81 మంది యువతులు కామర్స్, ఎకనామిక్స్, జువాలజీ విభాగాలకు చెందినవారంట. మరి వీళ్ళకేం పోయేకాలం వచ్చిందో, అసలు ఏం కథనో, ర్యాగింగ్ అనేది ఏమన్నా భూతం? అది మీ వల్ల మీరు చేసి మీ టైంపాస్ కోసం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆపోజిట్లో మీ చేత ర్యాగింగ్ చేయించుకునేటువంటి వ్యక్తి చాలా ప్రాణ నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. దయచేసి అలాంటి పనులు ఎవరు చెయ్యొద్దు అంటూ కూడా అలాంటి పనులు చేసే వాళ్ళకు గుణపాఠం లాంటిది ఈ యొక్క వేటు వేయడం. 81 మంది అంటే మాటలు కాదు. తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు, వైష్ణవాలయాలకు పోటెత్తిన భక్తులు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే ఉత్తర ద్వార దర్శనం కోసం బారులు తీరారు. ఈ క్రమంలో తిరుమలలో తిరుమలేశుడు స్వర్ణరథంపై మాడవీధుల్లో ఊరేగారు. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వర్ణరథంపై ఈరోజు వైకుంఠ ఏకాదశి కావడం, అదేవిధంగా హిందువులందరూ సనాతన ధర్మం నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క వైకుంఠ ఏకాదశిని అందరూ గొప్పగా జరుపుకుంటున్నారు. వైకుంఠ ద్వారాలు కూడా తెచ్చుకున్నాయి. అందరూ గుళ్ళలో అయితే భక్తులు పోటెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందరూ ఈరోజు శ్రీవారిని దర్శించుకునే యత్నంలో దాదాపు ఇక్కడ ప్రముఖులు కూడా టీటీడీకి చేరుకున్నారు. అక్కడ స్వామివారి దర్శనం కూడా రాసుకుంటారు.